ఎవరి దగ్గర సమయం అంటే టైం మిగిలుంటుందో వాళ్లే ఈ ప్రపంచంలో అసలైన విజేతలు. సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాళ్ళు ఇంకా గొప్ప విజేతలు. ఒక్క క్షణం ఆలోచించండి. గడిచిన నిమిషాన్ని వెనక్కు తీసుకురావడానికి మీ దగ్గరున్న ఆస్తి మొత్తం ఇస్తానన్నా కుదురుతుందా? ఖచ్చితంగా కుదరదు. మరి అంత అమూల్యమైన కాలాన్ని మనం ఎలా వాడుతున్నాం? మనల్ని మనం ఎలా మలుచుకుంటున్నాం? రాజ్యాలను కూల్చాలన్నా, సామ్రాజ్యాలను నిర్మించాలన్నా కాలం కలిసి రావాలి. ఆ కాలాన్ని శాసించే సమయ సూత్రాలు తెలియాలి. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కాలం గురించి చెప్పిన పరమార్థం ఏంటో ఈ 10వ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. కాలం అంటే కేవలం కదిలే గడియారం ముళ్ళు కాదు, అది మన జీవితం. ఈరోజు మనం చర్చించుకోబోయే శ్లోకాలు, సూత్రాలు మీ సమయ పాలనను అంటే టైం మేనేజ్మెంట్ను, మీ జీవన శైలిని పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఈ ఎపిసోడ్లో మనం చర్చించే అంశాలు 5. మొదటిది కాలం విలువ. కోట్లిచ్చినా కొనలేని ఒక్క క్షణం విలువెంత, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది. రెండోది వాయిదా పద్ధతి. రేపన్న మాట మీ విజయాన్ని ఎలా అడ్డుకుంటోంది అన్నది. మూడోది సమయస్ఫూర్తి. కాలాన్ని బట్టి ఎందుకు మారాలి, ఎలా మారాలి అన్నది. నాలుగోది శ్రమ విలువ. ఐదోది చాలా ప్రధానమైనది, కొంగల సమయం కోసం వేచి ఉండడం. ఈ అంశాలను మనం చర్చిస్తాం. మీ దగ్గర కోట్లాది రూపాయల ఆస్తి ఉందనుకోండి, అందులోంచి ఒక 100 రూపాయలు పోతే బాధపడతారు. మరి అదే కోట్లాది రూపాయలు ఇచ్చినా తిరిగి రాని ఒక వస్తువును మీరు ప్రతిరోజు వృధా చేసుకుంటున్నారని తెలుసా? అది సమయం. మనం పోగొట్టుకున్న డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు, పోయిన ఆరోగ్యాన్ని జాగ్రత్తలతో మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ గడిచిపోయిన ఒక్క సెకనును మాత్రం ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తి తిరిగి తీసుకురాలేదు. ఇదే విషయాన్ని చాణక్యుడు ఒక అద్భుతమైన శ్లోకంలో ఇలా వివరిస్తున్నాడు. ఆయుషః క్షణ ఏకోపిన లభ్య స్వర్ణకోటిభిః సచేన్నిరర్థకం నీతః కాను హానిస్తతోధిక. కోట్లాది బంగారు నాణ్యాలు వెచ్చించినా సరే మన జీవితంలో గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి కొనలేము. అలాంటి అమూల్యమైన సమయాన్ని అర్థం లేకుండా వృధా చేయడం కంటే మించిన నష్టం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. చాణక్యుడు ఈ మాట చెప్పినప్పుడు బంగారు నాణ్యాలు అన్నాడు. ఈరోజు మనం వాటిని కోట్ల రూపాయలు లేదా బిలియన్ డాలర్లు అనుకోవచ్చు. సమయం ఒక పెట్టుబడి. మనం చేసే ప్రతి పని మన సమయాన్ని పెట్టుబడిగా పెట్టి చేస్తున్నదే. అనవసరమైన విషయాల మీద, నెగటివ్ ఆలోచనల మీద లేదా సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేస్తూ గడిపే సమయం మనం తిరిగి పొందలేని మన జీవితకాలం. అవకాశం మళ్ళీ రాదు. ఒక విద్యార్థికి పరీక్షా సమయం, ఒక నిరుద్యోగికి ఇంటర్వ్యూ సమయం, ఒక రోగికి చికిత్స అందాల్సిన సమయం, ఇవన్నీ దాటిపోతే ఎంత డబ్బున్నా ప్రయోజనం ఉండదు. ప్రస్తుతంలో జీవించడం. రేపు చేద్దామనుకునే వాయిదా పద్ధతి మనల్ని పేదవారిని చేసేస్తుంది. ఎందుకంటే కాలం ఎవరి కోసమూ ఆగదు, అది నిరంతరం ప్రవహించే నది. ఈరోజు మీ చేతిలో ఉన్న ఈ క్షణం ఒక వరం. దీన్ని మీ ఎదుగుదల కోసం, మీ కుటుంబం కోసం లేదా సమాజానికి మేలు చేసే పని కోసం ఉపయోగించండి. సంపద పోతే సంపాదించుకోవచ్చు, కానీ కాలం పోతే అది చరిత్ర మాత్రమే అవుతుంది. గుర్తుంచుకోండి, సమయాన్ని వృధా చేయడం అంటే మీ జీవితాన్ని మీరే తగ్గించుకోవడం. ఈ రోజు నుండే ప్రతి క్షణాన్ని విలువైనదిగా మార్చుకోండి. రేపు చేద్దాంలే, ఈ ఒక్క మాట మన జీవితంలో ఎన్ని గొప్ప అవకాశాలను దూరం చేస్తోందో తెలుసా? మనం రేపు అనుకుంటాం, కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. మనలో చాలామందికి పనులను వాయిదా వేయడం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఈ వాయిదా వేసే ధోరణి మనల్ని పతనం వైపు తీసుకెళ్తుందని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు. మృత్యువు మన కోసం ఆగదు. మరి మనం పనిని ఎందుకు వాయిదా వేయాలి? వాయిదా పద్ధతిని వీడమని చాణక్యుడు ఎంత కఠినంగా చెబుతున్నాడో ఈ శ్లోకం వినండి. స్వః కార్యమధ్య కుర్వీత పూర్వాహ్నే చాపరాహ్నికం
నహి ప్రతీక్షతే మృత్యు కృతమస్య నవాకృతం. రేపు చెయ్యాల్సిన పనిని ఈరోజే చెయ్యి. మధ్యాహ్నం చేయాల్సిన పనిని ఇప్పుడే అంటే ఉదయమే పూర్తి చెయ్యి. ఎందుకంటే మృత్యువు, ఇక్కడ మృత్యువు అంటే కాలం అనుకోవాలి, చావు కాదు. చాలా క్రూరమైనది. నువ్వు పని పూర్తి చేశావా లేదా, నీ బాధ్యతలు తీరాయా లేదా అన్నది చూడదు. సమయం రాగానే తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. మనం తరచుగా ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం అనే మాటను వాడుతూ ఉంటాం. ఇది నేటి యువతను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. సమయం ఎవరికీ చుట్టం కాదు. మనం ఒక పనిని వాయిదా వేస్తున్నామంటే ఆ పనిని పూర్తి చేసే శక్తిని, అవకాశాన్ని కూడా వదులుకుంటున్నామని అర్థం. రేపు మన ఆరోగ్యం ఎలా ఉంటుందో, రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. రేపటి పనిని ఈరోజే పూర్తి చేయడం వల్ల మానసిక ప్రశాంతత దక్కుతుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. చివరి నిమిషంలో అంటే లాస్ట్ మినిట్లో పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. ఇది మీ పనిలో నాణ్యతను కూడా పెంచుతుంది. మృత్యు అంటే కేవలం ప్రాణం పోవడం కాదు. ఇక్కడ మృత్యు అంటే కాలం అయిపోవడం అని కూడా అర్థం. ఒక డెడ్ లైన్ దాటిపోతే ఆ పని చేసినా ఫలితం ఉండదు. ఆ అవకాశం చనిపోయినట్టే లెక్క. అందుకే ఏ క్షణంలో జరగాల్సిన పని ఆ క్షణంలోనే జరగాలి. చాణక్యుడి మాటల్లోని లోతును గమనించండి. సమయం లేదు మిత్రమా అనేది కేవలం సినిమా డైలాగ్ కాదు, అది జీవిత సత్యం. మీరు సాధించాలనుకున్న లక్ష్యం ఏదైనా, అది చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఎవరికైనా చెప్పాల్సిన కృతజ్ఞత కావచ్చు, దాన్ని రేపటికి దాచకండి. గుర్తుంచుకోండి, విజేతలు పనులను ముగించేవారు, పరాజితులు పనులను వాయిదా వేసేవారు. నిర్ణయం మీదే. గొప్ప బలవంతుడు గెలుస్తాడా లేక గొప్ప తెలివైన వాడు గెలుస్తాడా? చాణక్యుడి ప్రకారం వీళ్ళిద్దరి కంటే కూడా సమయస్ఫూర్తున్నవాడే అసలైన విజేత. బలమున్నా తెలివున్నా ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే ఓటమి తప్పదు. యుద్ధరంగంలో అయినా వ్యాపార రంగంలో అయినా టైమింగ్ చాలా ముఖ్యం. మరి ఆ టైమింగ్ గురించి చాణక్యుడు ఏమన్నాడో తెలుసుకుందాం. సందర్భోచిత ప్రవర్తన గురించి చాణక్యుడు చెప్పిన సూత్రం ఇది. కాలజ్ఞః సమయజ్ఞశ్చ యుక్తిజ్ఞః కార్యసాధకః నహీయతే చ మహతః కాలావస్థానుసారతః. ఎవరైతే కాలాన్ని సరిగ్గా అంచనా వేస్తారో, సందర్భాన్ని బట్టి మసులుకుంటారో, ఉపాయంతో పనిని పూర్తి చేస్తారో వాళ్లే అసలైన కార్యసాధకులు. కాలం స్థితిగతులను బట్టి తనను తాను మార్చుకునే వ్యక్తి ఎప్పటికీ పతనం కాడు. ఈ రోజుల్లో మనం దీన్నే టాక్టికల్ మేనేజ్మెంట్ లేదా అడాప్టబిలిటీ అంటున్నాం. మార్పును ఆహ్వానించడం. ప్రపంచం వేగంగా మారుతోంది. ఒకప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడు లేదు. కాలానుగుణంగా మన నైపుణ్యాలను, స్కిల్స్ను మార్చుకోకపోతే మనం రేసులో వెనకబడిపోతాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ప్రతి చోట మొండిగా వెళ్లడం తెలివితేటలు అనిపించుకోవు. కొన్నిసార్లు వెనక్కు తగ్గడం కూడా భవిష్యత్తులో పెద్ద విజయం సాధించడానికి ఒక వ్యూహం అంటే స్ట్రాటజీ కావచ్చు. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం. వర్షం పడే ముందు గొడుగు సిద్ధం చేసుకోవాలి. అలాగే మార్కెట్ ట్రెండ్స్ లేదా ఆఫీసులో పరిస్థితులను బట్టి మన ప్రవర్తనను మార్చుకోవడమే యుక్తి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే సక్సెస్ సీక్రెట్. కాలం ఒక ప్రవాహం. ఆ ప్రవాహానికి ఎదురు వెళ్ళడం కంటే దాని వేగాన్ని బట్టి మన పడవను ఎలా నడపాలో నేర్చుకోవడమే విజ్ఞత. పట్టుపట్టాల్సిన చోట పట్టుపట్టాలి, తగ్గాల్సిన చోట తగ్గాలి. అదే అసలైన సమయస్ఫూర్తి. మీరు కూడా కాలాన్ని బట్టి మారుతున్నారా లేక పాత పద్ధతులకే కట్టుబడి ఉన్నారా ఆలోచించండి. ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యాధి ఏంటో తెలుసా? అది క్యాన్సర్ కాదు, సోమరితనం. ఎందుకంటే సోమరితనం మనిషిని బతికుండగానే శవంలా మార్చేస్తుంది. మీ దగ్గర ఎంత తెలివితేటలున్నా, ఎంత అదృష్టమున్నా, మీరు శ్రమించకపోతే దరిద్రం మీ ఇంటి తలుపు తడుతూనే ఉంటుంది. మరి మీ కాలాన్ని శ్రమగా మార్చుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయో చాణక్యుడు ఎలా వివరించాడో తెలుసుకుందాం. శ్రమ, జాగరూకత గురించి చాణక్యుడు చెప్పిన అద్భుతమైన శ్లోకం ఇది.
ఉద్యోగే నాస్తి దారిద్ర్యం జపతో నాస్తి పాతకం మౌనే చ కలహో నాస్తి నాస్తి జాగరతో భయం. నిరంతరం పని చేసేవాడికి దరిద్రం ఉండదు, దైవ ప్రార్థన చేసేవాడికి పాపమంటదు, మౌనంగా ఉండేవారికి గొడవలుండవు. ఎప్పుడూ మేల్కొని అంటే జాగ్రత్తగా ఉండేవారికి ఎలాంటి భయం ఉండదు. చాణక్యుడిక్కడ ఉద్యోగం అంటే కేవలం ఆఫీస్ పని కాదు, శ్రమ లేదా ప్రయత్నం అని అర్థం చేసుకోవాలి. నిరంతర ప్రయత్నం. ఈ రోజుల్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ. మన సమయాన్ని నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడానికి, స్కిల్ బిల్డింగ్, పనిని పూర్తి చేయడానికి ఉపయోగిస్తే ఆర్థిక ఇబ్బందులన్నవే దరిచేరవు. కష్టపడేవాడికి కాలం కూడా సహకరిస్తుంది. మాట్లాడే ముందు ఆలోచించడం. అనవసరమైన చర్చలు, సోషల్ మీడియా వాదనలు మన కాలాన్ని, ప్రశాంతతను హరిస్తాయి. చాణక్యుడు చెప్పినట్లు మౌనం వహిస్తే మనం మన శక్తిని మన లక్ష్యం వైపు మళ్లించవచ్చు. అప్రమత్తత అంటే అవేర్నెస్. జాగరతో నాస్తి భయం అంటే కేవలం నిద్రపోకుండా ఉండడం కాదు, మన చుట్టూ జరుగుతున్న మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండడం. మార్కెట్ ఎలా మారుతోంది, కొత్త అవకాశాలు ఎక్కడున్నాయని మేల్కొని చూసేవాడికి భవిష్యత్తు గురించి భయం ఉండదు. చేతులు కట్టుకుని కూర్చుంటే అదృష్టం కూడా ఆవలింతలు తీస్తూ ఉంటుంది. మీ సమయాన్ని శ్రమగా మార్చండి. ఆ శ్రమ మీ జీవితాన్ని బంగారంగా మారుస్తుంది. సోమరితనం అనే ముసుగును తీసేసి చైతన్యంతో అడుగు ముందుకు వేయండి. గుర్తుంచుకోండి, శ్రమ మీ ఆయుధమైతే విజయం మీ బానిస అవుతుంది. మీరెప్పుడైనా చెరువు గట్టున కొంగను గమనించారా? ఒక్క కాలు మీద నిలబడి గంటల తరబడి కదలకుండా తపస్సు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే మనం మాటల్లో కొంగ జపం అని ఎగతాళిగా అంటుంటాం. అది నిద్రపోతోందని మనం అనుకుంటాం, కానీ దాని దృష్టి మొత్తం నీళ్లల్లో ఉండే చేప మీదే ఉంటుంది. సరైన అవకాశం రాగానే కనురెప్ప మూసి తెరిచే లోపు ఆ చేపను పట్టుకుంటుంది. మన లక్ష్యాల సాధనలో కూడా ఇలాంటి పేషెన్స్, ఫోకస్ ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. విజయం సాధించాలంటే ఉండాల్సిన ఏకాగ్రత గురించి చాణక్యుడిలా అంటాడు. భగవత్ పరమార్థం సాధ్యేత్. కొంగ తన ఆహారం కోసం ఎంత ఓపికగా వేచి చూస్తుందో, మనిషి కూడా సరైన అవకాశం వచ్చే వరకు తన శక్తిని కాపాడుకోవాలి. సమయం రాగానే కొంగలాంటి ఏకాగ్రతతో ఆ పనిని పూర్తి చెయ్యాలి. ఈ రోజుల్లో మనకు అన్నీ వెంటనే జరిగిపోవాలని అనుకుంటాం, కానీ కొన్ని పనులకు సమయం పట్టక తప్పదు. తొందరపాటు పనికిరాదు. పండని పండును కోస్తే రుచుండదు. అలాగే సమయం రాకముందే ఏదైనా సాధించాలనుకుంటే వైఫల్యమే ఎదురవుతుంది. సరైన సమయం కోసం వేచి చూడడం అంటే కాలయాపన కాదు, అది ఒక వ్యూహం. శక్తిని ఆదా చేయడం. కొంగ అనవసరంగా రెక్కలాడిస్తూ తన శక్తిని వృధా చేసుకోదు. మనం కూడా పనికిరాని చర్చలు, చిన్న చిన్న విషయాల మీద మన ఏకాగ్రతను చెడగొట్టుకోకూడదు. మన దృష్టి ఎప్పుడూ పెద్ద లక్ష్యం మీదే ఉండాలి. క్షణంలాంటి స్పందన. అవకాశం తలుపు తట్టినప్పుడు నిద్రపోకూడదు. కొంగ చేపను పట్టినట్లుగా సమయం రాగానే అత్యంత వేగంగా స్పందించి కార్యాన్ని పూర్తి చేసేసుకోవాలి. విజేతకు ఉండాల్సిన మొదటి లక్షణం ఓపిక, రెండో లక్షణం ఏకాగ్రత. సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, అనుకూలించినప్పుడు మెరుపులా దాడి చేయాలి. ఇదే కొంగ నేర్పే పాఠం, చాణక్యుడు చెప్పే తంత్రం. తరువాతి ఎపిసోడ్ చాణక్యనీతి 11లో గెలిచేవాడి గడియారం, చాణక్యుడు చెప్పిన టైం మేనేజ్మెంట్ రహస్యాలు తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.